హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలు స్పెషల్స్. ఈరోజు వీడియోలో మీకు పండగ స్పెషల్గా దబ్బకాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. ఈ దబ్బకాయలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. డైజెషన్కి కూడా సహాయపడుతుంది. మరి ఇన్ని లాభాలున్న దబ్బకాయతో కమ్మకమ్మని పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకుని దానిలోకి ఒక గ్లాస్ రైస్ తీసుకోండి. ఈ రైస్ని 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ వేసుకుంటే రైస్ అనేది పులిహోరకి పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. లేదంటే మీరు నార్మల్గా అయినా సరే రైస్ని పొడి పొడిగా ఉండేలాగా చూసుకుని వండుకోవచ్చు. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వలన రైస్ ముద్దలా లేకుండా పొడి పొడిగా ఉడుకుతుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ మాత్రమే రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోండి. రైస్ ఉడికేలోపు దబ్బకాయ రసం తీసి పెట్టుకుందామండి. నేను ఇక్కడ చిన్న దబ్బకాయని తీసుకున్నానండి. దీన్ని హాఫ్కి కట్ చేసుకుని రసం తీసుకోవడానికి వీలుగా ఇలా జ్యూసర్ సహాయంతో రసం తీసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొన్ని అల్లం ముక్కలు, అలాగే ఒక ఎండుమిర్చిని కూడా వేసి అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు రైస్ చూద్దామండి. ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి ఈ రైస్ని ఒక పెద్ద పళ్ళెంలోకి వేసుకుని పొడి పొడిగా అయ్యేలాగా చల్లారబెట్టుకోవాలి. ఈ రైస్లోనే మనం ముందుగా చేసిన ఆవాలు అల్లం పేస్ట్ కూడా వేసి రైస్తో కవర్ చేయండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోండి. పులిహోరకి ఇవే బాగుంటాయండి. నేనైతే ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 1.5 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి లో అండ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పోపులన్నీ కూడా బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 3-4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి ఇలా బాగా వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకుని దీనిలోనే కొద్దిగా ఇంగువ కూడా వేసి ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా పోపుల్లో సాల్ట్ యాడ్ చేసుకోవడం వలన పులిహోర ఎప్పుడు తిన్నా కూడా పోపులు అనేవి మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు ఈ తాలింపుని రైస్లోకి వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో దబ్బకాయ రసం ఒక చిన్న గిన్నె వేసుకుంటున్నానండి. కావాలంటే టేస్ట్ చూసి తర్వాత కలుపుకోవచ్చు. ఇలా పులుపు అంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోండి. నాకు ఇక్కడ కొంచెం పులుపు సాల్ట్ తగ్గాయి అన్నమాట. అందుకు నేను కొంచెం దబ్బకాయ రసం అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అంతా బాగా మిక్స్ చేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుని 1 or 2 అవర్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే పులుపు ఉప్పు రైస్కి పట్టి చాలా బాగుంటుందండి. మిగిలిన దబ్బకాయ రసాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఇంతేనండి, దబ్బకాయ పులిహోర రెడీ అయిపోయింది. మరి మీకు కూడా ఎప్పుడైనా దబ్బకాయ దొరికినప్పుడు ఇలా ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఈ గోదావరిపల్లి యొక్క శైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం శైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.